సర్కార్ మారంగానే బీఆర్ఎస్ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు మాజీలు మళ్ళా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జపం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలు ఉంటే తర్వాత వాళ్ళ లీడర్ గిరి ఉండదనుకోను, లేకుంటే రాబోయే కాలంలో కేసీఆరే మళ్ళా సీఎం అవుతాడన్న నమ్మకం పెరిగిందో తెలియదు కానీ కార్ పార్టీ మీద కాయిస్ పెంచుకుంటున్నారు. కేసీఆరే మా దేవుడని అంటుర్రు. కేసీఆర్ దేవుడు అని చెప్పిన కాంగ్రెస్ చేరినాడు, స్టేజ్ మీద చెప్పిన కేసీఆర్ ఇక్కడ చాలా అభివృద్ధి చేశాడు, ఆయన మాకు ఆయన పాలాభివందనం అని చెప్పి ఇన్నరా సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఏమంటున్నాడో. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాడే చెప్పిన కేసీఆర్ దేవుడని, ఆ దేవుడు అభివృద్ధి చేసిండు, ఆయనకు పాదాభివందనాలు అని కూడా చెప్పిండట. మరి అసొంటి మనిషి ఎందుకు కారు గుర్తు పార్టీ నిడిచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు? అంటే దానికి కూడా కారణం ఉన్నదట. ఎవరైతే నన్ను పర్సనల్ గా తిట్టిండో ఆ వ్యక్తిని టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని చెప్పి ఆ కోపంతో నేను బయటకు వెళ్ళాను, కానీ నాకు వేరే అక్కడ ఎటువంటి కాంట్రవర్సీ లేదు. నేను కేసీఆర్ కుటుంబం గురించి కానీ కేసీఆర్ కానీ నాకు ఎటువంటి రెండు అంశం అర్థమైందా? కోనేరు కోనప్పని తిట్టిన మనిషినే బీఆర్ఎస్ పార్టీలకు తీసుకున్నారట. అంటే పొద్దుగాల లేస్తే ముఖం చూసుకొని ఒక పార్టీలనే పని చేయాలి, ఎట్లా పడితే అట్లా మాట్లాడినంతో నేను ఎట్లా పని చేస్తా అని వేరే పార్టీలో చేరిండట. కానీ కార్ పార్టీ మీద కాయిస్ లెక్క కాదు, కేసీఆర్ అంటే మర్యాద లెక్క కాదు అన్నట్టు చెప్పిండు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేవంటే మళ్ళీ కారు గుర్తు పార్టీలకే పోతావా అని అంటే ఏమంటుండో ఇనుండ్రి. రాజకీయ పరిస్థితుల్లో ఏదైనా పోవచ్చో పోతాం, కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇవాళ దాచుకోగలం. పోతాం, రాజకీయాలను బట్టి ఏ పార్టీలకు పోవాలనో ఆ పార్టీకి పోతాం, అంతేగాని కాంగ్రెస్ పార్టీకి మాత్రం పోము అని ఖచ్చితంగా చెప్తున్నాడు. మరి ఒక్క ఏడాదిన్నరలనే కాంగ్రెస్ పార్టీ పాలన మంచిగా లేదని తెలిసిందో, లేకుంటే జనం నాడి మారుతున్నందుకు కాంగ్రెస్ పార్టీలు ఉంటే మనుగడ ఉండదనుకున్నాడో తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం సచ్చినా పోను అన్నట్టు చెప్తున్నాడు. మొన్నటికి మొన్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీనే తిట్టిండు. ఇగో ఇప్పుడు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఏ పార్టీలనైనా చేరుతా, ఎట్లనైనా వాడతా కానీ కాంగ్రెస్ పార్టీలనైతే షేరా అని చెప్తున్నాడు. ఇట్లయితే రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుంటుందో ఏమో అనిపిస్తున్నది.